నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 2/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. తిథి అష్టమి ఉదయం 7:23 వరకు. నక్షత్రం విశాఖ పూర్తిగా. యోగాలు శుక్ల, కరణము భవ ఉదయం 7:23 వరకు. బాలవ రాత్రి 8:34 వరకు. రాహుకాలం ఉదయం 8:50 నుంచి 10:27 వరకు. గుళికకాలం ఉదయం 5:36 నుంచి 7:13 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుంచి 3:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:36 నుంచి 6:28 వరకు. మరల ఉదయం 6:28 నుంచి 7:20 వరకు. అమృతకాలం రాత్రి 8:43 నుంచి 10:30 వరకు. వర్జం ఉదయం 9:57 నుంచి 11:44 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ చాలా సంతోషంగా అనుకున్న పనులు నిర్వర్తించడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు పెడతారు. సాంఘిక సంబంధాలు బలపడతాయి. మైత్రి బంధాలు చక్కగా వికసిస్తాయి. భాగస్వామితో కలిపి, కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే దాంతోపాటుగా వ్యక్తుల యొక్క సహకారం, అంటే ముఖ్యంగా మీకు చాలా క్లోజ్గా ఉండే వ్యక్తుల యొక్క రిలేషన్తో ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, మంచి ఫ్రెండ్స్ యొక్క తోడ్పాటుతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. అయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే తమ మీద తమకి శక్తి మీద ఒక నమ్మకం ఏర్పడడం, తమ వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం, అనుకున్న పనులలో ఏదన్నా ఇంతకుముందు ఎవరికన్నా రుణాలు ఇచ్చినవి ఏదన్నా ఉన్నా వాటి రిలేటెడ్గా ఎక్కువ శాతం ఆలోచనలు చేసి వాటిని కంప్లీట్ చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది కూడా ఒకటి ఉంటుంది. అలాగే ఆకస్మికమైన ధన రాబడి, ఆ వచ్చిన ధనంతో ఆల్రెడీ ఉండే రుణాలు తీర్చడానికి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే వ్యక్తుల మీద మీరు విజయం సాధించడానికి కృషి చేయడం, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. కానీ మాటల విషయంలో మాత్రం జాగ్రత్తగా మాట్లాడుతూ పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెడితే అనుకున్న పనులని చక్కగా సాధించుకోగలుగుతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆలోచనలు చాలా అత్యధికంగా రావడం, అలాగే విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి విశేషంగా ఆలోచనలు జరపడం, ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అలాగే మీ సంతాన సంబంధమైన వ్యక్తులకి వారి కొరకు కానీ లేకపోతే మీకు ఏదైనా విదేశీ సంబంధమైన విషయాల్లో కానీ కొంత ఖర్చులు పెట్టుకోవడానికి మీరు ఆలోచనలు చేయడం అనేది సృజనాత్మకత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలలో, భాగస్వామి వ్యవహారాల్లో, జీవిత భాగస్వామితో, అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం మీ ఆలోచనలతో, అంటే సృజనాత్మకతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద మీ ఫోకస్ చాలా చక్కగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. ముఖ్యంగా గృహాన్ని చక్కగా పెట్టుకునే విషయంలో కానీ, గృహోపకరణాల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, అలాగే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం. అలాగే నిద్రకు సంబంధించిన విషయాల్లో కూడా ఆశించిన స్థాయిలో శ్రమ
ఎక్కువగా ఉండడం వల్ల మీకు సరి అయిన నిద్ర అనేది కొంత తగ్గుతుంది కనుక ఆ విషయంలో నిద్రలేమి, కొంత అలసట, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు. ఎట్ ఏ టైం రకరకాల వర్క్స్ మీద ఫోకస్ చేయడం వల్ల కొంత ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు అనేవి మనం చేయాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మఖ, పుబ్బ, ఉత్తర ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో తోబుట్టువుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వారి కొరకు కూడా ధనాన్ని ఖర్చు చేయడం, వారికి మిత్రులకు సహకరించడానికి కూడా ధనాన్ని ఖర్చు చేయడం అనేది, అలాగే దగ్గర ప్రయాణాలకు కొంతవరకు అవకాశాలు ఉండడం, ప్రయాణాల ద్వారా కొన్ని లాభాలు పొందడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే మీ యొక్క తోబుట్టువులు మొదలైన వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడం, మంచి లక్ష్యాలు ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా మీరు కృషి చేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు మీ యొక్క సోదరీ వర్గం యొక్క సహకారంతో మీరు ఆశించిన పనులు సాధించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు కనుక కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా మీకు ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల సహకారంతో మీరు ఆలోచన చేయడం అనేది చాలా వరకు మంచిది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం అనుకూలతలు అనేవి కనబడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాటల వల్ల కొన్ని కొత్త విషయాలని గ్రహించటం, మాటలతో వ్యక్తుల యొక్క హృదయాన్ని గెలుచుకోవడం, కొత్త విషయాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందడం మొదలైన వాటికి మీరు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అదే కొన్ని విభేదాలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో ఏమాత్రం తేడా వచ్చినా చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం, ఇతరులకి వాగ్దానాలు చేసేటప్పుడు, ముఖ్యంగా స్త్రీలతో ఏదైనా మీరు వృత్తిపరమైన విషయాల్లో మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ కొలీగ్స్తో కానీ ఎవరితోనైనా ముందుకు వెళితే అనుకూలంగా ఉంటుంది. వృత్తి అలాగే ఆర్థిక విషయాలు మొదలైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామి, తల్లి మొదలైన వారితో కలిపి చర్చలు జరిపేటప్పుడు ముఖ్యంగా కుటుంబ స్త్రీలతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు మొదలైన విషయాల్లో కూడా మీరు ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాత్రం మీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలో మనకి ప్రధానంగా చెప్పేది ముఖ్యంగా ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా ఈ తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మంచి ఆలోచనలు చేస్తారు. అలాగే సమయానికి మంచి ఆలోచనలు స్ఫురించడం అనేది, దాంతోపాటుగా క్రియాశీలకమైన విషయాల్లో మీరు పార్టిసిపేట్ చేయడం అనేది, అలాగే ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. తండ్రి పెద్దల తోడ్పాటు బాగుంటుంది. దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైనవన్నీ, ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటిలో మీకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు తీర్చిదిద్దుకుంటారు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన విషయాలకి అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు అనే విషయంలో కొంత సామాన్య ఫలితాలు వచ్చినప్పటికీ కూడా శ్రమ, ఒత్తిడి అనేది వృత్తిపరమైన విషయాల్లో అధికంగా ఉండడం, అధిక బాధ్యతలు అనేవి ఉండడం, ముఖ్యంగా తండ్రి పెద్దలు మొదలైన వారితో మీరు ఆశించిన స్థాయిలో కోఆపరేషన్ అనేది లేకపోవడం, కొంతవరకు తగ్గడం వల్ల కూడా కొంత మనస్తాపం అనేది ఏర్పడుతుంది. కనుక అది ఎక్కువ శాతం అంత తొందరగా వాటి కొరకు డిప్రెషన్కి లోను కాకుండా శ్రమతో, అంటే వృత్తిపరమైన విషయాల్లో కూడా మీ పై అధికారులతో కొంత సఖ్యత అనేది చాలా అవసరం కనుక ఆ విషయం. అలాగే సమయానికి మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో సమయాల్లో వచ్చే మార్పుల వల్ల కొంత శ్రమ అధికంగా ఉండడం మొదలైనవి కొంత అసంతృప్తిని కలిగించినప్పటికీ కూడా ఖర్చులు అనేవి ఎక్కువ సూచిస్తున్నాయి కనుక ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైన ఖర్చులు,
దాంతోపాటుగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఖర్చులు అవ్వడం, ముఖ్యంగా షాపింగ్లు మొదలైన వాటి కొరకు ఖర్చులు అనేవి అవ్వడం మొదలైనవన్నీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలతో కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రణాళికాపరంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆ చికాకులను అధిగమించగలరు. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే బంధువర్గంతో కానీ, లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే మీకు సోదరి వర్గం ఎవరైనా సరే వారితో చక్కగా టెలిఫోన్గా సంభాషణ చేయడం అనేది, వారితో కలిపి కొన్ని ఆలోచనలు చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మూల పురుషుడ ఉత్తరషాఢ ఒకటో పదం. ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన విషయాలలో అనుకోని ప్లస్ పాయింట్స్ లాంటివి ఉండడం బట్టి అది కొంత మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు పనిచేసే వ్యవస్థల్లో తోటి కొలీగ్స్ ఎవరితోనైనా సరే స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మాట పట్టింపులకి దూరంగా ఉండాలి. కుటుంబంలోని స్త్రీలతో కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, ఎవరితో కూడా మాట పట్టింపులు కాకుండా, అనవసరమైన వాగ్వాదాలకు లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, అవి సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అయినప్పటికీ కూడా మీ ఆలోచనలని చక్కగా పదును పెట్టుకొని ఆశించిన స్థాయిలో మీరు ముందుకు వెళ్ళడానికి చక్కటి ప్రణాళికలతో ప్రయత్నాలు అనేవి చేస్తారు. అలాగే సంతాన వర్గం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాల్లో దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క బంధువర్గం కానీ, లేకపోతే మీ మిత్రులు కానీ మీరు సహకరించడం, చిన్ననాటి మిత్రులతో మీరు కలయిక, వారితో చక్కటి చర్చలు చేయడం, దూరంగా ఉన్నా కూడా వాళ్ళతో మంచిగా సంభాషించడం, అలాంటి వాటికి కూడా అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా దూర ప్రదేశాల్లో వృత్తులకు అవకాశము, లేకపోతే ఏదైనా కొత్త ప్రదేశాల్లో మీకు ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి కండక్ట్ చేసే ప్రదేశాలు, ముఖ్యంగా అకాడమిక్ సెక్షన్లో ఏదైనా మార్పులు, అంటే ఏదైనా విద్యా సంస్థల్లో కానీ, కంప్యూటర్ రిలేటెడ్ వృత్తులకు సంబంధించి కానీ, లేకపోతే ఏదైనా కళారంగానికి సంబంధించిన వృత్తులకు కానీ ప్రయత్నం చేసేవారికి, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉండే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా చక్కటి అవకాశాలు, విదేశీ అవకాశాలు, వాటికి సంబంధించిన వ్యక్తులతో కలవడం, వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో చాలా వరకు మీకు అవకాశాలు లాంటివి కనబడుతున్నప్పటికీ కూడా వచ్చిన అవకాశాన్ని సరైన విధంగా సద్వినియోగపరుచుకునే విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటుతనంతో, తొందరగా ఆలోచించడంతో కూడా కొన్నిసార్లు వచ్చిన అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది. అలాగే అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు అనేవి చేయాలి. తండ్రి, పెద్దలు మొదలు వ్యక్తుల సహకారం లభించినప్పటికీ అది మీరు ఆశించిన స్థాయిలో లేదు అనుకునే భావన కొంత వచ్చే అవకాశం ఉంది కనుక తండ్రి తరపు విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా సరే తొందరగా మీరు ఇది చెందకుండా, అంటే వెంటనే అసంతృప్తి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రుల యొక్క సహకారం చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క ముఖ్యమైన విషయాల్లో, అంటే ఏదన్నా వ్యక్తిగతంగా దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేసే నేపథ్యంలో కానీ, మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కానీ వీలైనంత వరకు ఘర్షణాత్మకమైన పరిస్థితులకు లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వాహనాలు, గృహాలు మొదలైన కొనుగోలు కొరకు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో, చర్చల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? పూర్వపద 4 పదం, ఉత్తరపద 4 పదాలు, రేవతి 4 పదాలు. ఈ మీన రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనం తీసుకుంటే వీళ్ళకి, మీన రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో తగిన విధంగా, ఆలోచనల విషయంలో తగిన సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మానసిక అలజడి అనేది కొంత ఎక్కువగా ఉండడం బట్టి అనుకున్న పనుల మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్తగా వాటిని మీరు ఇది చేయడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే మీ యొక్క కుటుంబ వాతావరణాన్ని ఇది చేయడానికి ప్రయత్నం చేయడం, అంటే ఏంటంటే సౌఖ్యాలు, అంటే కుటుంబ వాతావరణంలో కంఫర్ట్స్ని పెంచడానికి
ప్రయత్నాలు చేయడం లాంటిది, అలాగే గృహ వాహన మొదలైన వాటి కొరకు అంటే కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడం, వాటి మీద పెట్టుబడులు పెట్టడం, దానికి సంబంధించిన డిస్కషన్స్ చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ఏదో తెలియని అసంతృప్తి, తెలియని డిస్టర్బెన్స్ అనేది మనసులో ఉండడం బట్టి చేస్తున్న పనుల మీద కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక ముందు మానసిక ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ తెలియని ఒకలాంటి లోన్లీనెస్, మెంటల్గా డిస్టర్బెన్స్ ఇలాంటివి ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తూ వృత్తిపరమైన విషయాల మీద డైవర్ట్ చేసుకుంటూ మానసిక అలజడిని అధిగమిస్తూ తగిన విధంగా ఏదైనా మెడిటేషన్ లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక శారీరక ఆరోగ్యాలు కూడా బలపడతాయి, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని మీరు ఇక్కడ గమనించుకోవాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి కూడా మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా సమయము అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే, ఆసక్తి సమయము అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున బాలాజీకి సంబంధించి అంటే మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, లేకపోతే నామాలు కానీ, గోవింద నామాలు కానీ, లేకపోతే మనకి గరుడ గమన తవ ఏదైనా సరే, విష్ణు సహస్రనామాలు ఏదైనా సరే విన్నా చేసుకున్నా, ఆ దేవాలయ సందర్శన, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి సంబంధించిన దేవాలయ సందర్శన చేసినా అది చాలా వరకు శ్రేయస్సు, అభివృద్ధి కలిగిస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ప్లాంటరీ పొజిషన్ చేంజెస్లో ఇక్కడ మనం ఇవాళ చెప్పుకునేది ఏంటంటే కుజగ్రహం యొక్క మార్పు. సాధారణంగా ఇదేంటంటే మొన్నటిదాకా డిఫరెంట్ ప్లేస్ అది కర్కాటకంలో ఉండిపోవడం అనేది, ఆ కర్కాటకం నుంచి ఇప్పుడు అది సింహంలో కొంతకాలం ప్రయాణం చేసి అక్కడి నుంచి ఇప్పుడు సింహంలో మొన్నటిదాకా కేతువుతో కలిసి ఉండి రీసెంట్గా మొన్న 29 జూలై తర్వాత నుంచి ఇది కన్యారాశిలో ప్రవేశించడం జరిగింది. ఈ యొక్క కుజగ్రహం. కుజగ్రహం అంటేనే రెడ్ ప్లానెట్, అంటే ఫైటింగ్ టెంపర్మెంట్ ఉంటుంది అంటారు. యుద్ధానికి సంబంధించి ఎముకలకి, మజ్జ, తర్వాత బ్లడ్ అన్నిటికీ కారకుడు. అలాగే దేనికైనా సరే కొంత ఫోర్సు, శక్తి, ఉత్సాహం, చురుకు మొదలైన వాటన్నిటికీ కూడా కారకుడుగా కూడా మనం ఈ యొక్క కుజుడిని చెప్తాం. కనుక ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్లానటరీ చేంజ్ వల్ల ఈ 12 రాశుల వారికి ఈ కుజగ్రహం కన్యారాశిలో ప్రవేశించి మొన్న 29 జూలై నుంచి రాగల 1 మంత్ పైగా అది ఉండే టైంలో ఏ రాశుల వాళ్ళకి అది ఎలాంటి ఫలితం ఇస్తుంది అన్నది కొంచెం క్లుప్తంగా ప్రతి రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం మనం. ముందుగా ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహం ఈ యొక్క కన్యారాశిలో ప్రవేశించడం అనేది జరిగిందో, మేషరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మేషరాశి వాళ్ళకి అది సహజంగానే లగ్నాన్ని అదే రాశికి లగ్నానికి సంబంధించిన ప్లానెట్ కనుక మేషరాశి వాళ్ళకి ఈ యొక్క కన్యారాశిలో ప్రవేశించడం వల్ల శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ఏ పన్నైనా సరే ఎలా ఉన్నా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల మీద నైపుణ్యాలు పెంచుకుంటూ విజయం సాధించడానికి ముందుకు పెడతారు. శత్రు రోగ రుణాల విషయంలో వాళ్ళు అనుకున్నట్టుగా సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. కానీ ఇక్కడ మనకి రెండో విషయం కూడా ఏంటంటే వీలైనంత వరకు శత్రువులని శత్రువులు కానీ కాంపిటేటర్స్ కానీ ఎవరినైనా సరే తక్కువ స్థాయిలో అంచనా వేయకుండా మనం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ యొక్క కెపాసిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని మనం జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళగలం. ఇక రెండోది వృషభ రాశి విషయం వచ్చేప్పటికి వృషభ రాశి వాళ్ళ విషయంలో ఈ యొక్క ప్లానెట్ కుజుడు అనేది ఎప్పుడైతే పంచమ స్థానంలో ప్రవేశించడం జరిగిందో ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్యా విషయంలో డిస్ట్రాక్షన్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే విద్య మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. దాంతోపాటుగా తొందరపాటు నిర్ణయాలు లేకపోతే చదువులో తోటి వాళ్ళతో కొంత ఇబ్బందులు కలగకుండా వాళ్ళతో ఫైటింగ్ టెంపర్మెంట్ లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళడం. అలాగే ఇష్టమైన వ్యక్తులతో వీలైనంతవరకు అభిప్రాయ భేదాలు రాకుండా, అది సంతానం కావచ్చు, మీ యొక్క ఆత్మీయులు కావచ్చు, ఎవరితోనైనా సరే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇక మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎప్పుడైతే కన్యారాశిలో ఇది ప్రవేశించడం జరుగుతుందో ముఖ్యంగా గృహ వాతావరణంలో తగిన విధంగా సౌకర్యాల విషయం కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్యం కావచ్చు, లేకపోతే గృహం, వాహనం, స్థిరాస్తులు మొదలైన విషయాల్లో అది
వీలైనంతవరకు మీరు ఆశించిన స్థాయిలో సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలోనూ ఫోర్స్గా మీరు డెసిషన్స్ తీసుకోకుండా జాగ్రత్తగా తీసుకుంటూ తల్లి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ తల్లి యొక్క ఆరోగ్యం గురించి కూడా పట్టించుకుంటూ కొత్త విషయాలు నేర్చుకునే నేపథ్యంలో విద్యార్థులైనా ఎవరైనా సరే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఇది ఎప్పుడైతే ఈ యొక్క కన్యా రాశిలో ప్రవేశించి 3rd ప్లేస్లోకి రావడం జరిగిందో ఈ యొక్క కుజుడు అనే గ్రహం, దీనివల్ల వీళ్ళకి శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, అనుకున్న పనులు అనుకున్న టైంలో చేయడానికి ఒక రకమైన ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయంలోనైనా సరే ఏదైనా సరే ఆగుతూ వచ్చిన సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో కానీ ఏదైనా సరే చాలా ఫాస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ఏంటంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో బాగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా సిబ్లింగ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మాటల వల్ల అపార్థాలు జరగకుండా కొంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు పెడితే ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇక సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సింహరాశి వాళ్ళకి ఎప్పుడైతే 2nd ప్లేస్ అంటే కన్యారాశిలో ప్రవేశించడం జరిగిందో కుటుంబ విషయాల్లో ఆర్థిక విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కన్ను పన్ను మొదలైన ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ కొంత ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో కూడా మాటల విషయంలో ఫోర్స్ అనేది అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో సరే నాయకత్వ లక్షణాలతో కొంత మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా అపార్థాలు రాకుండా ఆర్థిక విషయాలలో వాళ్ళకి ఎవరికన్నా మనం ఈ ప్రామిస్ చేసిన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కోపాన్ని మొదలైన వాటిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇదే సమయంలో మనకి శని యొక్క దృష్టి కూడా దాని మీద ఉంటుంది కాబట్టి ఒకటినొకటి చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి 2 ప్లానెట్స్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కూడా మనకి కనబడుతుంది. ఇక కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యారాశి వాళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క కన్యారాశిలోకే ఈ యొక్క కుజుడు రావడం జరుగుతుందో కొంత ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. శక్తి ఉత్సాహం చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఎలా ఉన్నప్పటికీ కూడా కోపంతో పాటుగా వీళ్ళు డ్రైవింగ్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్థిరాస్తుల మీద, డ్రైవింగ్ మీద, సోషల్ రిలేషన్స్ మీద కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఎప్పుడైతే ఏ స్థానంలోకి ప్రవేశించడం జరిగిందో కుజుడు ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక సంబంధమైన విషయంలోనూ భాగస్వామ్య విషయాల్లోనూ మొదలైన వాటిల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రుణాలు ఇచ్చే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండాలి. మెడిటేషన్ లాంటివి చేయాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్వేగాలు కోపం అని కూడా కాదు, ఉద్వేగాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడైతే కుజుడు లాభస్థానంలోకి రావడం జరిగిందో అది చాలా వరకు అనుకూలతలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆగిన పనులు అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి, ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతూ ఆగుతూ వచ్చిన పనులు, ఎంతో కాలం బట్టి పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన పనులు, భూమికి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ విషయానికి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా అవన్నీ కూడా మీకు ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కూడా బాగుంటుంది. అయితే అన్నీ బాగున్నప్పటికీ కూడా వీలైనంతవరకు ఏ పని చేస్తున్నా అప్రమత్తంగా ఉండడం, వెంటనే డెసిషన్ తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచన విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆలోచనలని జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ ధనుసు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన ప్రదేశంలోకి రావడం వల్ల వృత్తి సంబంధమైన విషయంలో శక్తి, ఉత్సాహం, చురుకు బాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు తొందరగా డెసిషన్ తీసుకొని దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది కనుక జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా దాంతోపాటుగా ఈ యొక్క గృహ వాతావరణం, ఇటు పక్కన వృత్తి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కువ స్థాయిలో ఇది చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. గృహంలో సౌఖ్యాల విషయం కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయం కానీ, తల్లి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ వాటి మీద ఒక పక్కన శ్రద్ధ, కొత్త విషయాలు నేర్చుకోవడం, వృత్తి ఈ రెండింటి విషయంలో కూడా తగిన విధంగా మీరు ప్లానింగ్గా ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధాశక్తులు తీసుకోవడం అనేది, అలాగే పెద్దల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితులు అనేది ఒకటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మామూలుగా అయితే శక్తి అధికంగా ఉంటుంది, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు, చురుకుగా ముందుకు పెడతారు. కానీ ముఖ్యంగా సంతానంతో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా వారి ఆలోచనలు మీ ఆలోచనలతో కలిసే విధంగా మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్తే అది చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీళ్ళంతవరకు ఆ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో మీరు ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో కన్నా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత డిసప్పాయింట్మెంట్కి లోన్ కాకుండా వీలైనంతవరకు మీ పని మీరు చేసుకోగలిగినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు.
కుంభరాశి విషయం తీసుకునేటప్పటికి కుంభరాశి వాళ్ళ విషయంలో మాత్రం ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, డ్రైవింగ్ కానీ, ఇతరులతో కమ్యూనికేషన్ కానీ, ఇతరులతో కలిపి చేసే కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకొని ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన వివాదాలకి, చికాకులకి దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి డ్రైవింగ్ అనే కాదు, ఖర్చుల విషయంలో కానీ, లేకపోతే ముఖ్యంగా మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క పై అధికారులతో కావచ్చు, మీ తోబుట్టులతో కావచ్చు, ఈ రెండు విషయాల్లో కూడా తొందరపడి ఇబ్బందులకు గురి కాకుండా తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తగా మాట్లాడుతూ నిదానంగా వ్యవహరించి పనులు చేసుకోవాలి. అనవసరమైన టెన్షన్స్కి లోన్ కాకుండా ఉండడం మంచిది. ఇక చివరిగా మీన రాశి వాళ్ళ విషయం తీసుకునేప్పటికీ మీన రాశి వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం వల్ల సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాల విషయంలో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా చేయాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ, మీ ఆరోగ్య విషయంలోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాల్లో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. ముఖ్యమైన విషయాలు అంటే భూమి, స్థిరాస్తులు మొదలైన విషయాలు కావచ్చు, లేకపోతే వ్యాపార వ్యవహారాలు కావచ్చు, లేకపోతే దూర ప్రదేశాలకు వెళ్ళడం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలతోనే మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప అది మీ అంతటి మీరు ఆర్థిక విషయాలు కానీ, తండ్రికి సంబంధించిన విషయాల్లో కానీ వెంటనే నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కొంతవరకు అది కొంత ఇదిగా ఉంటుంది కనుక జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.